బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మరొకసారి మీకందరికీ మన ప్రభు రక్షకుడు త్వరలో తిరిగి రాబోయేటువంటి రారాజైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున శుభాలు స్వాగతం పలుకుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు అనేక రకాలైనటువంటి శాఖలు, డినామినేషన్స్, అనేక రకాలైనటువంటి సంఘాలు, చర్చెస్ లేకపోతే ఫెలోషిప్ సహవాసాల్లో ఉన్నప్పటికీ అందరికీ ఒకే ప్రభు, అందరికీ ఒకే రక్షకుడు, అందరూ రేపు ఒకే న్యాయాధిపతి ముందు నిలువబడాలి, ఒకే దేవుడికి లెక్క చెప్పాలి. కనుక ప్రతి క్రైస్తవుడు ఏ బ్యాక్గ్రౌండ్ నుండి, ఎలాంటి అనుభవం నుండి వచ్చినటువంటి వాడైనా, ఎలాంటి శాఖ లేక సంఘము లేక సహవాసంతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తి అయినా తుదకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే తాను మొదట దేవుడి దగ్గర నుండి వచ్చాడు, మరలా దేవుడి యొద్దకే వెళ్తాడు. కనుక తన జీవితం అంతా కూడా ప్రభునందు ఆ దేవుడితో ముడిపెట్టబడింది. ఆ దేవుడే తన జీవితానికి ప్రధానముగా అండ్ ప్రఖ్యాతిగాంచినటువంటి విషయముగా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ప్రస్తుతం వాక్యం పక్కన పెట్టి చూస్తే చాలా విచారకరమైనటువంటి లేకపోతే ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని కనిపించే లేక చూపించేటువంటి పరిస్థితుల్లో కనబడతారు. ఎంతోమంది క్రైస్తవులము అని అనుకుంటారు. దే థింక్ దట్ దే ఆర్ క్రిస్టియన్స్, బట్ దే డు నాట్ థింక్ లైక్ క్రిస్టియన్స్. వారు క్రైస్తవులలాగా ఆలోచించరు. క్రీస్తు యేసునందున్నటువంటి ప్రతి వ్యక్తి క్రైస్తవుడిలా, క్రైస్తవురాలిలా ఆలోచించాలంటే దేవుడి వాక్యం, యేసు ప్రభు యొక్క బోధను వారు అకలింపు చేసుకోవాలి, దాన్ని జీర్ణించుకోవాలి, దాన్ని జీవించాలి. అందుకొరకే దేవుడు తన శిష్యులను తన యొద్దకు పిలిచాడు. ఈ క్రిస్టియన్ థింకింగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే క్రిస్టియన్ లివింగ్, క్రైస్తవ ఆలోచన ఉన్నటువంటి వారే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారు. ఈ రోజున చాలామందికి క్రైస్తవ ఆలోచన లేదు కనుక క్రైస్తవ జీవితం కనపడట్లేదు. ఒక పైన వేషమైతే ఉంది కానీ లోపల క్రీస్తు యొక్క వ్యక్తిత్వం లేకపోతే క్రైస్ట్ యొక్క పర్సనాలిటీ ఆర్ క్రైస్ట్ యొక్క క్యారెక్టర్ అనేది చాలామందికి కనిపించట్లేదు. సో దేవుడి వాక్యం చేత మనసు మారి నూతనపరచబడినటువంటి వారు రూపాంతరం చెందుతారు. వారు తమ రక్షకుణ్ణి తమ యొక్క జీవితం ద్వారా ప్రపంచానికి చూపిస్తారు. ఈరోజు మన బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే ఎపిసోడ్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది మనుష్యులు వారు ఒక రకమైనటువంటి భ్రమ లేకపోతే మిథ్య లేకపోతే డెల్యూజన్ అంటారు, దాంట్లో ఉన్నారు. దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ లోకాన్నే తీసుకుంటే, క్రిస్టెండమ్నే తీసుకుంటే వీరిని మించినటువంటి ఇంకా పెద్ద భ్రమలో వారున్నారు, గ్రేట్ డెల్యూజన్లో వారున్నారు. అదేంటో మనము ఈ రోజున ఈ యొక్క ఎపిసోడ్లో నేర్చుకోబోతున్నాం, లేకపోతే దేవుడి యొక్క వాక్యం ద్వారా తెలుసుకోబోతున్నాం. అండ్ దేవుడి వాక్యంలో దేవుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క వ్యవహారాన్ని, మన జీవిత విధానాన్ని చాలా అద్భుతంగా బయట పెడతాడు. దేవుడు మాత్రమే బయట పెట్టగలడు. దేవుడు ఒక్కడే ఆ పనికి సర్వ సామర్థ్యం కలిగిన వాడు అండ్ స్పష్టంగా మనకు చూపిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 26-27 వచనాల్లో అది యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాల్లో ఆ శ్రేష్టమైన శక్తివంతమైనటువంటి ప్రసంగాన్ని ప్రభు చేశాడు. చివర్లో దాని కన్క్లూషన్లో, దాన్ని ముగించేటువంటి సమయంలో 7వ అధ్యాయం 26-27 వచనాల్లో ఇలా పలికాడు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. సో ఒక్కసారి 2000 సంవత్సరాల క్రితం ఆ కొండ మీద వేలాది మంది మధ్యలో ప్రభు చేసినటువంటి ప్రసంగంలో పలుకబడినటువంటి ఈ మాటలు చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోయాయి. అండ్ ఇవి నిత్యము నిలిచే ఉంటాయి. ఇవి తిరుగులేనటువంటి మాటలు, ఇర్రివోకబుల్ వర్డ్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్, లేకపోతే ఇర్రివోకబుల్ ట్రూత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తిరుగులేని సత్యము. ఈ మాటలు ప్రతి ఒక్క వ్యక్తిని తమ జీవితంలో ఎదుర్కొన్నప్పుడు వారిని ప్రశ్నిస్తాయి. అండ్ ఇవి సూటిగా వారిని సవాల్ చేస్తాయి. నేను క్రీస్తు నందున్నాను లేక నేను క్రీస్తును అనుసరిస్తున్నాను, నాకు యేసు ప్రభు నా రక్షకుడు ప్రభు, నేను ఆయన యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిని, ఆయన విశ్వాసిని, ఆయన శిష్యుడను, ఆయన శిష్యురాలను
అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల ప్రకారం వారి జీవితంలో ప్రవర్తిస్తే వారు చెప్పిందంతా కూడా రేపు చెల్లదు అని ఆయనే చెప్పేస్తాడు. సో ఈరోజు మన యొక్క ఎపిసోడ్లో మనము చూసేటువంటి అంశం ఏంటంటే బిల్డింగ్ ఆన్ శాండ్. ఇసుకపై ఇల్లు కడుతున్నావా? మత్తయిలో ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పినటువంటి గొప్ప విశేషాలు ఉన్నాయి. అయితే నేను ఈ ఎపిసోడ్ కొరకు ఒక 3 ముఖ్యమైనటువంటి మూల సత్యాలు మీ ముందు పెడతాను. ఆ సెట్టింగ్లో, ఆ మాథివ్ అనే ఆ యొక్క సువార్త సెట్టింగ్లో మనం దీన్ని చూసినప్పుడు తప్పకుండా చాలా గంభీరమైనటువంటి విషయాలని గుర్తించకుండా ఉండలేం. మొట్టమొదటిది, ఈ మాటలు పలికినటువంటి వ్యక్తి ఎవరు? గొప్ప ప్రభు, గ్రేట్ లార్డ్. గొప్ప ప్రభు ఈ మాటలు పలికారు. ఏమని చెప్పారు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు. 24వ వచనంలో మీరు చూసుకుంటే పాజిటివ్గా మాట్లాడినప్పుడు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బుద్ధిమంతుని పోలి బండ మీద తన ఇంటిని కట్టుకొని వానిగా ఉన్నాడు అన్నాడు. ఇక్కడేమో నెగటివ్లో ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అని ప్రభు చెప్పాడు. ఇద్దరికీ ఒకే రకమైనటువంటి పరిస్థితులు, పరీక్షలు ఎదురైనప్పుడు ఒకడేమో నిలబడుంటాడు, ఒకడేమో కూలిపోతాడు. అది ఆయన ముగింపులో ఇచ్చినటువంటి కన్క్లూషన్. సో గొప్ప ప్రభు ఈ మాటలు ఎవరి మాటలు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు. ఇవి ఎవరి మాటలు అంటే వారి మాటలు కావు. కొండ మీద ప్రసంగం చేసినటువంటి ప్రసంగికుడు సామాన్యమైనటువంటి వ్యక్తి, సాధారణమైనటువంటి వ్యక్తి కాడు. ఆయన ఒక విశేషమైనటువంటి వ్యక్తి. కనుక ఈ మాటల గురించి మనము ఆలోచించినప్పుడు ఇవి ఒక మనిషి యొక్క మాటలు కావు, ఇవి ఒక దేవదూత యొక్క మాటలు కావు, ఇవి ఒక అపవిత్రాత్మ మాటలు కావు, ఇవి ఒక ఫిలాసఫర్ అంటే తత్వవేత్త చెప్పినటువంటి మాటలు కావు, ఇవి ఒక హిస్టారియన్ చరిత్రకారుడు చెప్పినటువంటి మాటలు కావు, రిలీజియస్ లీడర్ మతపరమైనటువంటి నాయకుడు చెప్పిన మాటలు కావు, నాస్తికుడు ఏథిస్ట్ చెప్పినటువంటి మాటలు కావు, లేక ఒక మోసగాడు, షార్లటాన్ అంటారు, మోసగాడు చెప్పినటువంటి మాటలు కావు. ఇవి ఒక ఫైనైట్ బీయింగ్ అంటే సంకుచితమైన కొంతకాలం ఉండి తర్వాత చచ్చిపోయేటువంటి వ్యక్తి లేక జీవి పలికినటువంటి మాటలు కావు. ఇవి జీవాధిపతి, సర్వోన్నతుడు, సార్వభౌముడు, సజీవుడైనటువంటి సృష్టికర్త, దేవాది దేవుడు అండ్ లోకరక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మాటలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు అంటాడు, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. దేవుడి మాటలు ఒక్కటే నిత్యము నిలబడతాయి. ఇక మిగతా మనుషులు వస్తారు, మాట్లాడతారు, వారు మరణిస్తారు, మాటలు మరుగున పడిపోతాయి అండ్ తర్వాత వచ్చేటువంటి తరాలకు అవేంటో తెలియకుండా పోతాయి. దేవుడు ఒక్కడే. భూమి ఆకాశము గతించిపోతాయి, సృష్టి అంతా కూడా ఉనికిలోనికి లేకుండా పోతుంది, కానీ ఆయన యొక్క మాటలు ఉంటాయి. ఎందుకంటే ఆయన మాటలే సృష్టికి మూలం అండ్ ఆయన మాటలే సృష్టిని మహత్తరమైనటువంటి శక్తితో నడిపిస్తున్నాయి. సో మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసు ఎలా మనకు చూపించబడ్డాడు, ఎలాంటి ప్రత్యక్షతలు దేవుడు ఆయన గురించి మనకిచ్చాడు. మొదటి అధ్యాయంలోనే ఆయన పాపుల యొక్క రక్షకుడిగా మనకు ప్రత్యక్షమవుతాడు. తర్వాత ఆయన ఈ కొండ మీద ప్రసంగంలో కూర్చున్నప్పుడు ఒక రాబైగా, ప్రతి ఒక్కరికి బోధించేటువంటి బోధకునిగా ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత ఆయన మన యొక్క ప్రభువుగా, మన రక్షకునిగానే కాకుండా మన ప్రభువుగా, మన దేవునిగా ప్రత్యక్షమవుతాడు. తర్వాత రాబోయేటువంటి రారాజుగా, త్వరలో భూలోకానికి తిరిగి రెండవ రాకడలో రాబోయేటువంటి రారాజుగా ప్రత్యక్షమవుతాడు. అండ్ మత్తయి 28వ అధ్యాయం 18లో చివరి ఆ ప్యాసేజ్లో అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని చెప్పాడు. సర్వాధికారిగా, భూమికి ఆకాశానికి అధిపతిగా ఆయన ప్రత్యక్షమవుతాడు. అంటే ఆయనను మించి, ఆయనకు సమానము మరొకరు లేరు, మరొక అధికారం లేదు, మరొక అధికారి లేడు అన్నప్పుడు ఆయన మాటలు ఎంత గంభీరమైనవో మనకు అర్థమైపోతాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన యోర్దాన్ దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొందినప్పుడు పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషిస్తున్నాను. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు మొదటి
మొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వల దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో దుఃఖించాడు, ఎంతో బాధపడ్డాడు. వారు దాక్కున్నప్పుడు మీరు ఎక్కడ దాక్కున్నారు అని వారిని ప్రశ్నించి ఆ తర్వాత వారిని తీక్షణంగా తీర్పు తీర్చి వారిని శిక్షకు లేక ఆ శాపానికి అప్పగించాల్సి వచ్చింది. బట్ అట్ ది సేమ్ టైం ఆయన ప్రేమ స్వరూపుడు గనుక విమోచకుడి గురించి వాగ్దానం చేసి విమోచన కార్యాన్ని కూడా జరిగించాడు. అది దేవుడిలో ఉన్నటువంటి గొప్పతనం. మరి ఆదికాండం 3లో ఉన్నటువంటి సంగతి ఏంటి? మత్తయి 3లో రెండవ ఆదాముగా ఉన్నటువంటి యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మనకు అర్థమైపోవాలి. సో మనము మొదటి మానవుడైనటువంటి ఆదాము పోలికలో నుండి రెండవ మానవుడు లేక దేవుడి కుమారుడైనటువంటి ఆదాము పోలికలోనికి తీసుకురాబడ్డానికే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవైపున మనకు బోధ చేస్తాడు, ఇంకొక వైపున రేపు ఆయన మనల్ని తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా కూడా నిలబడతాడు. సో అందుకనే అపోస్తలుడైనటువంటి పేతురు కూడా అంటాడు, ప్రభువా నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం, ఎందుకంటే నీ దగ్గర నిత్య జీవముతో కూడుకున్నటువంటి మాటలు ఉన్నాయి. సో ఈ గొప్ప ప్రభువు పలికినటువంటి మాటలు ఇవి. అండ్ ఈ మాటలు ఆయన పలకడానికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సామెత 10వ అధ్యాయం 25వ వచనం, ప్రావర్బ్స్ 10:25లో ఇది రాయబడింది, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. సో అక్కడ రాయబడినటువంటి దాన్ని ఇక్కడ ప్రభు ఇంకా కొంచెం విస్తృతంగా కొంత వివరంగా ఆయన మనకు చెప్పాడు. సో యేసు ప్రభు ఆయన జీవితం మీద పూర్ణ జ్ఞానము, నైపుణ్యత అంటే టోటల్ విజ్డమ్ అండ్ ఎక్స్పర్టీజ్ ఆన్ హ్యూమన్ లైఫ్ కలిగినటువంటి వ్యక్తి. ఆయనకు చెప్పే అధికారం ఉంది, ఇంకెవరికీ లేదు. రెండవది, ఆయన ఒక గొప్ప నైపుణ్యత కలిగినటువంటి స్కిల్డ్ వర్కర్, ఒక కార్పెంటర్గా, వడ్రంగిగా ఇల్లు కట్టినప్పుడు ఇళ్లకు అవసరమైనటువంటి సామాగ్రిని తయారు చేశాడు. సో ఒక ఇల్లు ఎలా కట్టబడాలి, ఎలా కట్టబడితే కూలిపోకుండా ఉంటుంది, అండ్ పాలస్తీనా, ఇస్రాయెల్ దేశంలో వారికి ఉన్న భూభాగం మీద ఎలా వారు పునాదులు వేసి కట్టాలి, బండ మీద గట్టి ప్రాంతంలో కట్టాలనేది ఆయనకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. కనుక చాలా ప్రాక్టికల్గా ఇల్లు కట్టేటువంటి వారి గురించి ఆయన ఎలా కడితే ఉంటారు, ఎలా కట్టకపోతే పోతారు అనేది చెప్పాడు. ఇప్పుడు ఆయన మాటలు విన్నప్పుడే కదా ఇలాంటి ఆలోచన, ఇలాంటి ఆచరణ అనేది ఒక మనిషి చేపట్టగలడు. కనుక యేసు మాటలు వినుట చాలా ముఖ్యం. ఒక పాతకాలపు బైబిల్ కామెంటేటర్ అందుకే అంటాడు, స్త్రీలు పురుషులు ఖచ్చితంగా తమ జీవితంలో యేసు ప్రభు యొక్క మాటలను వినాలి. జీవము గల నిత్య జీవానికి నడిపించే, అసత్యము నుండి సత్యంలోనికి విమోచించి నడిపించేటువంటి ఆ గొప్ప ప్రభు మాటలు వినాలి. కానీ ఈ రోజున ఉన్నటువంటి సమస్య ఏంటంటే చాలామంది క్రైస్తవ లోకంలో మనకు క్రైస్తవులుగా కనబడేటువంటి వారు, క్రైస్తవ సేవకులుగా కనబడేటువంటి వారు కూడా ప్రభు అయినటువంటి యేసు చెప్పినటువంటి మాటల్ని వినకుండా వారి సంఘము చెప్పినటువంటి మాటలు, వారి శాఖ డినామినేషన్ చెప్పిన మాటలు, లేక వారి మీద సేవకులుగా తమను తాము ప్రకటించుకున్నటువంటి వారు చలామణి అవుతున్నటువంటి వారి మాటలే చెప్తున్నారు. ఇవే యేసు మాటలేమో అని అనుకుంటున్నారు. వారు కష్టపడి యేసు మాటలా కాదా అని వారు స్వచ్ఛందంగా వాక్యం దగ్గరికి, బైబిల్ దగ్గరికి వచ్చి చూడట్లేదు. కనుక ఏమైపోతుంది, వారు ఒక రకమైనటువంటి మోసంలో, భ్రమలో దారి తప్పడానికి అవకాశం అనేది కల్పించుకుంటున్నారు. ఒక ఆయన ఇది దేవుడి బోధ అని చెప్పినప్పుడు, ఒక సంఘము ఇది దేవుడి వాక్యం అని చెప్పినప్పుడు మన కనీస కర్తవ్యం ఏంటంటే మనం పోయి బైబిల్లో అదే ప్రకారం దేవుడు నిజంగా చెప్పాడా, వీరు చెప్పిందే ఆయన ముందుగా చెప్పాడా అని చూసుకోవడం. పౌలు శీలలు బోధించినప్పుడు వారు బెరియన్ భక్తులు బైబిల్ తెరిచి అలాగే దేవుడు చెప్పాడా అని పరిశోధనగా చూసుకున్నారు. అది మనకు మంచి అలవాటు, అది మనకు మంచి ఆశీర్వాదకరమైన అనుభవం. చాలా సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సర్ రాబర్ట్ గార్డన్ మెన్జీస్, ఆయన ఆస్ట్రేలియన్ క్యాపిటల్ అయినటువంటి క్యాన్బరాలో ఒక బైబిల్ హౌస్ని డెడికేట్ చేస్తున్నాడు. ఆ డెడికేషన్ సమయంలో మాట్లాడుతూ తన అనుభవం గురించి చెప్పాడు. నేను యవనంలో ఉన్నప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, అంటే ఒక గొప్ప మన రాజ్యాంగానికి సంబంధించిన నిపుణుడు అండ్ గొప్ప లాయర్గా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నేను పనిచేశాను. ఆయనతో కలిసి నేను ఆ రోజుల్లో లా చదివేవాడిని. ఆయన నాకు చాలా గొప్ప విశేషాలు నేర్పించాడు. ఆయన ఒకానొక సమయంలో మన దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక క్లిష్ట పరిస్థితి గురించి ఆయన ఫైట్ చేయాలి, లా కొరకు ఆయన నిలబడి దాని గురించి వాదించాలి కోర్టులో. అలాంటప్పుడు ఆయన అన్నాడు, మెన్జిస్, మొట్టమొదట మనము అక్కడికి కోర్టులోకి వెళ్ళి దాని గురించి వాదించక మునుపు మన ఇద్దరం కూర్చొని ఎన్ని దినాలైనా పర్వాలేదు మన రాజ్యాంగం అంతటిని మొదటి నుండి చివరి దాకా క్షుణ్ణంగా మరొకసారి చదివేద్దాం.
దాంట్లో ఏం రాయబడిందో మరొకసారి మనము తెలుసుకుందాం. అండ్ దాన్ని ఎదుటబెట్టుకొని ఈ యొక్క కేసుని సిద్ధం చేద్దాం. తర్వాత కోర్టుకు వెళ్ళి వాదిద్దాం. అంత గొప్ప ఎమినెంట్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అండ్ లాయర్, ఎన్నిసార్లు దాన్ని తిరిగేసినటువంటి వ్యక్తి మరలా దాన్ని మొత్తం అంతా కూడా ఈయనతో పాటు, ఈ యొక్క మెంజిస్తో పాటు పూర్తిగా చదివి ప్రతి అక్షరాన్ని, తర్వాత దాంట్లో వెనుకున్నటువంటి భావాన్ని మొత్తం అంతా కూడా తెలుసుకున్నాక అప్పుడు ఆ యొక్క తీర్పును ఇవ్వడానికి, ఆయన వాదించడానికి సిద్ధపడ్డాడు. సో ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా మెంజిస్ అక్కడ బైబిల్ హౌస్ డెడికేషన్లో ఏమంటాడు, ఒక లాటిన్ మ్యాక్సిమ్ అంటే లాటిన్ భాషలో వాడేటువంటి ఒక నానుడి గురించి ఆయన చెప్పాడు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే, ఇట్ ఈస్ బెటర్ టు సీక్ ద ఫౌంటైన్ హెడ్ దాన్ టు డివైడ్ అప్ ద లిటిల్ స్ట్రీమ్స్. చిన్న చిన్న పాయలుగా పారుతున్న వాటి దగ్గరికి వచ్చి మనం సేద తీరే కన్నా మనము ఊట దగ్గరికి వెళ్ళిపోయి సేద తీరడం మంచిది. సో సంఘాల ద్వారా, సేవకుల ద్వారా అండ్ రకరకాల శాఖల ద్వారా దేవుడి వాక్యం వెలువడింది. సరైన వాక్యము, సత్యవాక్యము, దేవుడి మహిమ, మనుషుల మేలు కొరకు వేలువడినంత వరకు దేవుడికి స్తోత్రం. కాకపోతే అలా లేనప్పుడు మనము నిరంతరము ఊట దగ్గరికి వచ్చేస్తేనే మనకు క్షేమం, మనకు మేలు. అండ్ ఈరోజు విచారకరమైనటువంటి ఒక దుష్పరిణామంతో కూడుకున్నటువంటి పరిస్థితి క్రైస్తవ లోకంలో ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది. అదేంటంటే ప్రభువు దగ్గరికి వచ్చేటువంటి సమయము చాలామందికి లేదు. ప్రభు సన్నిధిని ప్రేమించేటువంటి వారు తగ్గిపోతున్నారు. ప్రభు స్వరాన్ని వినేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు ఎక్కువ లేరు. ఆయన అన్నాడు, నేను మంచి కాపర్ని, నా గొర్రెలు నా స్వరం వింటాయి అండ్ అవి నన్ను తెలుసుకుని ఉంటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్ వరల్డ్లో మనకి కనబడట్లేదు. ఫేవరెట్ స్పీకర్లని, సెలబ్రిటీ ప్రీచర్లని, లేకపోతే వారికి ఇష్టమైనటువంటి మదర్ చర్చ్ డినామినేషన్ని, లేకపోతే వారు ఎప్పటి నుండో పాటిస్తూ వచ్చినటువంటి ట్రెడిషనల్ కస్టమ్ని, దీన్ని వీటికే అంకితమైపోతున్నటువంటి క్రైస్తవులే 90% మంది కనబడుతున్నారు. చాలా తక్కువ మంది వారు సమయం ఇచ్చి ప్రభు అయిన యేసు సన్నిధిలో ప్రార్థనలో కూర్చుంటారు. సమయం ఇచ్చి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో మాట్లాడవా ప్రభు అని ప్రార్థించి విశ్వాసంతో కనిపెట్టి ఎంతసేపు అయినా ఆయన మాట్లాడే వరకు లేవకుండా ఉంటారు, శ్రమ తీసుకుంటారు. అండ్ వారు వ్యక్తిగతంగా దేవుడి దగ్గర నేర్చుకున్నవి ప్రభు చెప్పాడు మత్తయి 11లోనే, నా దగ్గరికి రండి, నా దగ్గర మీరు నేర్చుకోండి, నా దగ్గర నేర్చుకుంటే మీ యొక్క ప్రాణానికి విశ్రాంతి అని చెప్పాడు. అయినా ఆయన దగ్గర నేర్చుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ లేదు. ఈ రోజున ఎంతోమందికి వచ్చినటువంటి ఒక అలవాటు ఏంటంటే, ఉదయం లేవగానే వ్యక్తిగత ప్రార్థన ఉండదు, ఉదయం లేవగానే వ్యక్తిగత బైబిల్ పఠనం ఉండదు, ఉదయం లేవగానే వ్యక్తిగతంగా దేవుడితో వారికి ఒక సంబంధము, అనుభవం ఉండదు. ఎందుకంటే ఉదయం లేవగానే వాట్సాప్లో ఎవరో ఒక వచనాన్ని వాగ్దానంగా పంపిస్తారు, లేకపోతే ఎవరో ఒక 2-3-6 నిమిషాల డివోషనల్ని అంటే ఆ యొక్క ధ్యాన మాలికను వాట్సాప్లో పంపిస్తారు, లేకపోతే ఫేస్బుక్లో పెడతారు, లేకపోతే యూట్యూబ్లో పెడతారు. సో ఎవరో చెప్పేసింది మనం వినేస్తాం, ఎవరో రాసేసింది మనం చదివేస్తాం, ఎక్కడో క్యాలెండర్లో మనం ఆ రోజుకి కావాల్సినటువంటి వచనాన్ని చూసేసి చెప్పేసుకుంటాం, బయటికి వెళ్ళిపోతాం. నీకు దేవుడితో అనుబంధం ఎక్కడుంది? నీవు దేవుడితో ఎక్కడ కనెక్ట్ అయ్యావు? ఒకసారి నువ్వు ఆలోచిస్తే ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి విధానం ఏంటి, ఇప్పుడు వచ్చినటువంటి భక్తి విధానం ఏంటి? ఇవన్నీ తప్పు అని నేను అనట్లేదు, కానీ నీకు ఉండాల్సినటువంటి అభ్యాసం నీకు ఉండకుండా వీటి మీద నువ్వు ఆధారపడితే నీవు యేసుతో కనెక్ట్ అయ్యేది ఎప్పుడు? నువ్వు అనడానికి వీల్లేదు వీటి ద్వారా నేను కనెక్ట్ అవుతాను అని. ఎందుకంటే ఇవి మనల్ని డైరెక్ట్గా దేవుడితో కనెక్ట్ చేయడానికి కంప్లీట్నెస్లో అంటే పరిపూర్ణంగా ఉపయోగపడేటువంటి సాధనాలు కావు. నిజం చెప్పాలంటే ఇవేవి లేకుండా అన్డిస్టర్బ్డ్గా, వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్, డైరెక్ట్గా నీ ఆత్మ ఆయన ఆత్మతో కనెక్ట్ అవ్వడం. నీవు మౌనంగా మత్తయి 6లోనే చదువు, రహస్యముగా నీ గదిలోనికి వెళ్ళి అక్కడ నువ్వు ప్రార్థన చేస్తే ఆ రహస్యమందున్న తండ్రి చూస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు. అలా మనుష్యులకు కనబడేటట్టు కాకుండా, మనుష్యుల ద్వారా నీ భక్తిని పెంపొందించేటట్టు కాకుండా ప్రధానంగా ప్రభువు మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది బ్రదర్, లేకపోతే ఏమవుతుంది, ఎప్పుడు చూసినా ఎగిరిపడేటువంటి అలల్లాగా అండ్ ఒక పట్టున మామూలుగా నిశ్శబ్దంగా ఉండలేనటువంటి సముద్రాల్లాగా తయారైపోతారు. అలజడి, అల్లకల్లోలం, ఆందోళన అండ్ ఆయాసకరమైనటువంటి బతుకు. అలాంటి వారికి క్రీస్తు యొక్క విశ్రాంతి లేదు.
అండ్ ఇప్పుడు మనకు కొత్తగా ఏదన్నా సమస్య రాగానే ఈ పాస్టరు, ఆ ప్రీచరు, లేకపోతే ప్రేయర్ టవరు, ఇక్కడికి అక్కడికి వెంటనే మెసేజ్లు పెట్టేస్తాం, వెంటనే ఫోన్లు చేసేస్తాం, అయినా కూడా నెమ్మది రాదు. ఎందుకంటే రెస్ట్ గివర్, ట్రూ రిడీమర్ జీసస్ క్రైస్ట్తో కనెక్షన్ లేదు. అండ్ ఈ రోజున దురదృష్టకరము, దుర్మార్గకరం ఏంటంటే క్రైస్తవ లోకమంతా ప్రపంచవ్యాప్తంగా స్వార్థపరులు, స్వలాభ అపేక్ష కలిగిన వారు, సొంతము కొరకు సేవలోకి వచ్చిన వారు, సాతాన్ ఏజెంట్లే ఎక్కువ, దేవుడి కొరకు నిలబడి దేవుడి సేవ చేసేవారు తక్కువ. కనుక మనకి రియల్ ఆత్మల విమోచకుడు, ఆత్మల బోధకుడు, ఆత్మల రక్షకుడైన యేసుతో సంబంధం ఉండుట అవసరం. ఆయన గొప్ప ప్రభు అయి ఉన్నాడు, మర్చిపోవద్దు. వుడ్రో విల్సన్ అమెరికాకి ప్రెసిడెంట్ అవ్వక మునుపు ఆయన ఒక నోటెడ్ స్కాలర్గా, టీచర్గా పనిచేశాడు. ఆ టైంలో ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు. అలెగ్జాండర్ హ్యామిల్టన్ అనేటువంటి వ్యక్తి గురించి చెప్పాడు. ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేసినా అలెగ్జాండర్ హ్యామిల్టన్ని ఓడించలేరు, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్ చాలా ఉపయోగకరమైంది, కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్, కనుక దాన్ని ఓడించడం ఎవరికి చేత కాదు. కాకపోతే ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానం ఏంటంటే ఐదర్ మీరు అలెగ్జాండర్ హ్యామిల్టన్తోనైనా ఉండాలి, లేకపోతే ఆయన్ని కాదని చెప్పేసి మీరు ఆ యొక్క కేయాస్లో, అంటే గజిబిజిలో, గందరగోళంలో పడి జీవితాన్ని పాడు చేసుకోవాలి. దీన్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్ళి మనం చెప్పుకోవాల్సి వస్తే, ఇంకా బలంగా ఘనంగా చెప్పుకోవాల్సి వస్తే, ప్రతి మనిషి ఎదుట ఐదర్ క్రైస్ట్ ఆర్ కేయాస్, అంటే క్రీస్తునైనా మన జీవితానికి సారథిగా పెట్టుకొని మనము సమృద్ధవంతంగా, సమాధానకరంగా జీవించాలి, లేకపోతే గందరగోళానికి, గలిబిలికి అప్పగించుకోవాలి. రెండవ పాయింట్, సెకండ్ పాయింట్, గ్రేట్ సర్మన్ అంటే గొప్ప ప్రసంగం, కొండ మీద ప్రసంగం లాంటి ప్రసంగం అంతకు మునుపు లేదు, ఆ తరువాత లేదు, ఉండదు. సో గొప్ప ప్రసంగికుడు, ఆయన చేసినటువంటి గొప్ప ప్రసంగం, యేసు ప్రభు లాంటి ప్రసంగికుడు ముందు లేడు, ఇప్పుడు లేడు. మానవుల చరిత్రలో అలాంటి ప్రసంగికుడు లేడు, రాడు. దాంట్లో ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, ఎవరు కూడా దాన్ని ప్రశ్నించరు. కాకపోతే యేసు ప్రభు కన్నా ముందు నుండే ప్రసంగాలు చేసేటువంటి వారిని దేవుడు లోకంలోనికి పంపించాడు. బైబిల్ మనకి చెప్పేటువంటి సత్యం ఏంటంటే హానోకు ప్రసంగించాడు, తర్వాత నోవహు ప్రసంగించాడు, మోషే ప్రసంగించాడు, యెహోషువ ప్రసంగించాడు, సమూయేలు ప్రసంగించాడు, ఏలియా ప్రసంగించాడు, ఎలీషా ప్రవక్త ప్రసంగించాడు, దావీదు ప్రసంగించాడు, యెషయా ప్రసంగించాడు, ఇర్మియా ప్రసంగించాడు, ఎహెజ్కేలు ప్రసంగించాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రసంగించాడు, ఇంక చాలామంది ప్రవక్తలు ప్రసంగించారు. వారందరి ప్రసంగాలు ఒక ఎత్తు, యేసుప్రభు యొక్క ప్రసంగం ఒక ఎత్తు. ఎందుకంటే వీళ్ళందరూ ఆయన పంపితే వచ్చి ఆయన పలకమంటే పలికిన ఆయన పరిచారకులు, ఆయన యొక్క పాదదాసులు. ఆయనేమో సార్వభౌముడు, ఆయనే సర్వోన్నతుడు, ఆయన మాత్రమే సమస్త జ్ఞానమునకు అధినేత. కనుక ఆయన ప్రసంగము, వీళ్ళ ప్రసంగాలు ఒక రకంగా ఒకే లెవెల్లో, ఒకే స్థాయిలో ఉండవు. కాకపోతే ఆయన చెప్పమన్నది వారు చెప్పారు కనుక ఆయన మాటలుగా మనం తీసుకున్నాం కనుక దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తాము అండ్ దేవుని వాక్యంగానే ఎంచుతాం. కానీ ఒక ప్రసంగికుడిలాగా ఒక ప్రసంగం చేయాల్సి వస్తే మాత్రం యేసుకు సాటి, పోటీ, మేటి ఎవరు లేరు. అండ్ ఈ రోజున విచారం ఏంటంటే యేసు వంటి ప్రసంగికులు మనకు కరువైపోతున్నారు, యేసు వంటి బోధకులు మనకు కరువైపోతున్నారు. మనం ప్రార్థించాల్సింది ఏంటంటే యేసు వంటి బోధకులను, యేసు వంటి ప్రసంగికులను మరలా మాకు దయచేయము ప్రభు. అంటే ఆయన మనస్సు కలిగి, ఆయన మహిమ కొరకు, మన మేలు కొరకు ప్రసంగించేవారు కావాలి అని ప్రార్థించాలి. సో ఈ మత్తయిలోనే ఈ కొండ మీద ప్రసంగమే జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇది సమయం కాదు, అండ్ ఇది మన యొక్క పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం కాదు. కాకపోతే పాయింట్అవుట్ చేస్తానంటే మీకు సూచిస్తాను, తద్వారా మీరు ధ్యానపూర్వకంగా ప్రభుతో ఏకాంతంగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు, బైబిల్ పఠనంలో కూర్చున్నప్పుడు వాటిని మీరు దృష్టిస్తే గొప్పగా దీవించబడతారు అండ్ మీ ఆత్మ ఎంతో ఎంతో క్షేమాన్ని పొందుకుంటుంది. సో ప్రభు ఏం చెప్పాడు కొండ మీద ప్రసంగంలో? ఆయన ఒక రాబై లాగా, బోధకుడిలాగా కూర్చున్నాడు అండ్ ప్రసంగం ప్రారంభించాడు. 5వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు చూస్తే ధన్యతల గురించి, బియాటిట్యూడ్స్ గురించి నేర్పించాడు. దేవుని రాజ్యంలో ఒక సంబంధం కలిగినటువంటి రాజ్య సంబంధులకు ఎలాంటి ధన్యత, లేకపోతే ఎలాంటి ఈ మనోస్థితి, అంటే వారి యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, వారి యొక్క క్యారెక్టర్ ఎట్లా బిల్డ్ అవుతుంది అనేది చెప్పినప్పుడు అద్భుతమైనటువంటి లక్షణాల గురించి ఆయన అక్కడ ప్రకటించాడు. ఆ లక్షణాలన్నీ కూడా మన ప్రభు అయిన యేసులో కనబడతాయి. ఆ లక్షణాలకు సరిపోయేటువంటి లక్షణాలు మరలా
మన గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలంలో కనబడతాయి. సో ఇక్కడ మన క్యారెక్టర్ని, అంటే మన గుణాన్ని, మన శీలాన్ని, మన వ్యక్తిత్వాన్ని రూపాంతరపరిచేటువంటి వాటితో ప్రారంభించాడు. సో ఒక విశ్వాసి రూపాంతరపరచబడినప్పుడు తప్పకుండా అతని యొక్క శక్తి, అతని యొక్క ప్రభావం పెరుగుతుంది. కనుక వారు లోకాన్ని ప్రభావితం చేస్తారు. అందుకనే మత్తయి 5వ అధ్యాయం 13 నుండి 16 వరకు ఏమంటాడు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పి వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడతాడు. తర్వాత మత్తయి 5:17 నుండి 48 వరకు, చివరి వచనం వరకు మీరు తీసుకుంటే దాంట్లో ఒక మాట చెప్పాడు ఆ పాఠ్యభాగంలో, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని నేను మీతో చెప్తున్నాను అంటాడు. సో శాస్త్రుల నీతి పైకి కనబడేటువంటి నీతి, సున్నం కొట్టిన సమాధి, పైనేమో అందంగా ఉంటుంది, లోపలంతా కూడా చచ్చిన వాణి అండ్ కుళ్ళిపోయినటువంటి ఎముకలతో ఉంటుంది. అది వేషధారణ. అలా కాకుండా ఏదైతే చెప్పబడిందో దాన్ని పాటించండి. అండ్ ఆ భాగంలో మీరు చదువుకుంటే మానవ జీవితానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఆచరణయుక్తమైన, అంటే ప్రాక్టికల్ రైచియస్నెస్, నీతిని ఎలా చూపించాలో ప్రభు మనకి నేర్పిస్తాడు. ఆ బోధ విన్నవారు మార్పు చెందకుండా ఉంటే వారు నిజంగా మనుషులే కారు అని కూడా చాలామంది అన్నారు. తర్వాత 6వ అధ్యాయంలోకి వస్తే మొదటి 18 వచనాలు 1 నుండి 18 వరకు భక్తి అంటే ఏంటో నేర్పించాడు. ఆ భాగంలోనే పరలోక ప్రార్థన నేర్పించాడు. మనుషులకు కనబడేటట్టు మీరు భక్తి చేయొద్దు, దేవుడికే కనబడేటట్టు భక్తి చెయ్యాలి. అక్కడ మీరు ఒక నీతి కార్యం చేసినా, లేక అంటే ధర్మకార్యం చేసినా, లేకపోతే ప్రార్థన చేసినా, లేకపోతే ఉపవాసం చేసినా దేవుడి కొరకు చేయండి, మనుషుల కొరకు కాదు, అండ్ వేరే రకమైనటువంటి చెడు ఉద్దేశాల కొరకు కాదు అని అద్భుతంగా అక్కడ నేర్పించాడు. 6:19 నుండి 34 వరకు మీరు వచ్చేస్తే అక్కడ ఒక మనిషి దేవుడితో సంబంధం పెట్టుకున్నప్పుడు వాడి జీవితం ఎట్లా ఉంటుంది? వాడు ఎట్టి పరిస్థితుల్లో ధనాపేక్షగా మారడు, ధనానికి సేవ చేయడు, దేవుడికే సేవ చేస్తాడు, దేవుడినే ప్రేమిస్తాడు, ధనాన్ని పాదాల దగ్గర పెడతాడు, తాను దేవుడి పాదాల దగ్గర ఉంటాడు అని నేర్పించాడు. అండ్ దేవుడికి దాసుడుగా ఉండేటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో చింతకు, ఆందోళనకు గురికాడు. ఏం తిందాము, ఏం తాగుదాం, ఏం వేసుకుందాం అనుకోడు. వాడు దేవుని దాసుడు కనుక మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతాడు, అండ్ వాడికి అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. అద్భుతంగా అక్కడ ముగించాడు. 7వ అధ్యాయంలోనికి రాగానే 1 నుండి 12వ వచనం వరకు చూస్తే ఇతరులకు తీర్పు తీర్చినప్పుడు అన్యాయపు తీర్పు తీర్చకుండా, వేషధారణతో కూడినటువంటి తీర్పు తీర్చకుండా మనం ఇతరులతో సంబంధాలు ఎలా కలిగి ఉండాలో నేర్పించాడు. అబద్ధ బోధకుల గురించి తర్వాత 13 నుండి 27 వరకు హెచ్చరించాడు. 2 దారుల గురించి మాట్లాడాడు, 2 వృక్షాల గురించి మాట్లాడాడు, అండ్ 2 వ్యక్తుల గురించి మాట్లాడాడు. ఆ సందర్భంలోనే ఈ చివర బుద్ధిమంతుడు బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడు, బుద్ధిహీనుడు ఆ ఇసుక మీద తన ఇంటిని కట్టుకుంటానని చెప్పాడు. అసలు బైబిల్లో ఈ 3 చాప్టర్స్ ఒక మనిషి చదివితే ఆ మనిషి జీవితం మారకుండా ఉండదు. కాకపోతే మారుతుందా లేదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? వాడు బుద్ధిమంతుడా, వాడు బుద్ధిహీనుడా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. బుద్ధిమంతుడైతే ఆయన మాటల ప్రకారమే చేస్తాడు, బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. బుద్ధిహీనుడు ఆ మాటలన్నీ వింటాడు, వాటిని ఏమీ చేయకుండా వదిలేస్తాడు. వాడి జీవితంలో వాడు ఇసుక మీద కట్టబడి కూలిపోయేటువంటి వానిగా మారిపోతాడు. సో యేసు ప్రభువుని తెలుసుకోవడం, ఆయన యొక్క వాక్యమును మన జీవితంలో అధికారికమైన స్థితిలో పెట్టుకుని లోబడ్డం మనకు ఈ లోకంలో, తర్వాత లోకంలో చాలా క్షేమకరం. ఒక గొప్ప సేవకుడు చార్ల్స్ స్పర్జన్ గారి సమయంలోనే సమకాలికుడు డాక్టర్ జోసెఫ్ పార్కర్, లండన్లో ఆయన కూడా పెద్ద సేవకుడిగా సేవ చేస్తున్నాడు. ఆ సమయంలో ఈ క్రీస్తు యేసు యొక్క వాక్యంతో పాటు కొన్ని ఫిలాసఫీస్ కూడా బహుగా ప్రచారంలో ఉండేవి, అంటే ప్రోపగాండా చేసేవారు. అలాంటప్పుడు ఈయన పేరు మోసినటువంటి బోధకుడు కనుక, సిటీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి కనుక ఆయన ఒక పొరపాట్లో పడ్డాడు. అది ఆయన యొక్క గ్రంథంలో ఆయన రాసినటువంటి స్వీయ చరిత్ర, ఆటోబయోగ్రఫీలో ఆయన రాస్తాడు. ఒకానొక సమయంలో ఈ మోడర్న్ థియరీస్ ఎప్పుడైతే నా దృష్టిలోకి వచ్చాయో, అండ్ నా స్నేహితులు కొంతమంది వాటిని ఫాలో అవుతున్నారో, నేను కూడా వాటిలోనికి లాగబడ్డాను. నేను ఆ పుస్తకాలు చదివాను, ప్రభావితమయ్యాను. ఈ పాత సువార్త, ఈ దేవుని యొక్క వాక్యాన్ని కొంత పక్కన పెట్టడం ప్రారంభమైంది. అండ్ వీటిల్లోనికి లాగబడి వారి కూడికలకెళ్ళి నా యొక్క యేసుప్రభు నాకు ఇచ్చినటువంటి ఫండమెంటల్ డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ అండ్ అటోన్మెంట్, అంటే ఒక పాపి రక్షించబడి వాడి కొరకు ప్రభు సిలువలో చేసిన ప్రాయశ్చిత కార్యము కన్నా ఇంకా ముఖ్యమైనవి, విలువైనవి ఉన్నాయి అనేటువంటి ఒక ధోరణిలోనికి నేను వచ్చేసినప్పుడు నా జీవితంలో నేను ఎంత మరి దుర్భరమైన పరిస్థితిలోనికి దిగజారానో, మరి నా లైఫ్లో ఎప్పుడు అట్లా జరగలేదు అంటాడు.
అన్నప్పుడు ఆ సమయంలోనే ఆయన భార్య రోగానికి గురై సడన్గా చచ్చిపోయింది. అది ఆయన్ని పూర్తిగా కూలిపోయేటట్టు చేసింది. ఎనలేనటువంటి బాధ. సో పెద్దింట్లో ఒంటరిగా భార్య లేకుండా ఆయన గదులన్నీ తిరుగుతున్నప్పుడు ఆయన జీవితం అంతా కూడా ఖాళీగా, ఆ ఖాళీలు ఎట్లా ఉందో ఆయన జీవితం అంతా ఖాళీగా అనిపించింది. హృదయము పగిలిపోయినట్టు అనిపించింది. అప్పుడే తెలుసుకున్నటువంటి మోడర్న్ థియరీస్, ఈ కొత్త కొత్త సిద్ధాంతాలు ఏవైతే విన్నాడో చర్చల్లో అండ్ డిబేట్లలో పాల్గొన్నప్పుడు గొప్ప వ్యక్తుల ద్వారా తెలుసుకున్నాడో వాటిని ఆధారం చేసుకుందాం. ఫలానా థియరీ నాకు ఇప్పుడు నెమ్మదినిస్తుందేమో, నిరీక్షణనిస్తుందేమో, నన్ను ఆదరిస్తుందేమో అనుకుంటే ఒకటి పనికి రావట్లా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నాకు బాగా ఆకలేస్తోంది, ఆకలేసి అలమటిస్తున్నాను, 4 రోజులుగా భోజనం లేదు, కూర్చున్నాను, కానీ నా ఎదుట ఉన్నదంతా కూడా ఇనుమే. ఆ ఇనుముతో నా కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేసినా అది నన్ను ఇంకా రోగానికే గురి చేస్తుంది, కానీ అది నాకు ఆహారం కాదు. అలాగే ఈ యొక్క మోడర్న్ థియరీస్, ఫిలాసఫీస్ అండ్ ఈ ఏవేవైతే మనిషి యొక్క మతిలేని బుర్ర నుండి, బుద్ధిహీనమైనటువంటి బ్రతుకు నుండి బయటకు వచ్చాయో అవి ఆయనకి ఆదరణ ఇవ్వలేకపోయాయి. సో ఆయన వెంటనే మరలా ప్రభు వైపు తిరిగాడు, బైబిల్ వైపు తిరిగాడు, సువార్త వైపు తిరిగాడు, యేసు మాటల వైపు తిరిగాడు. అని ఆయన అంటాడు, సహోదరులారా, ఆయన తన సంఘంతో చెప్పినప్పుడు చెప్పాడంటే ఈ మాటలు, అవి ఆటోబయోగ్రఫీలో రాశాడు. నా సహోదరులారా, ఆ చీకటి గడియల్లో నా ఆత్మ ఘోషిస్తున్నటువంటి సమయంలో, సందేహంతో, భయంతో, వైరాగ్యంలో ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క ఆ గొప్ప సువార్త, యేసు రక్తము ద్వారా నా పాపాన్ని క్షమించాడు, నా ఆత్మను కొన్నాడు, నన్ను విమోచించాడు, తండ్రికి నన్ను బిడ్డగా మార్చాడు అండ్ నాకు ఈ లోకంలో, రాబోయే లోకంలో నిజమైన ఆదరణ అండ్ ధైర్యము అండ్ విమోచన ఆయనే ఇస్తాడు అని ఎప్పుడైతే నెమరు వేసుకున్నానో, దానికి నన్ను నేను అప్పగించుకున్నానో, మరొక్కసారి నేను బలంగా నేల మీద నిటారుగా నిలబడగలిగాను, బండ మీద నిలబడినట్టు అనిపించింది. అండ్ అప్పుడు నాకు తెలిసింది నేను చేసిన పాపం ఎంత దుర్మార్గమైనదో. సో ఆ పాపం విషయం ఒప్పుకున్నాను అండ్ బైబిల్లో ఉన్నటువంటి రక్షణకరమైనటువంటి అద్భుత మహిమయుక్తమైన సత్యములను, యేసు రక్తము ద్వారా కలిగినటువంటి విమోచనను ఆశ్రయించాను అని ఒక పాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆన్ క్రైస్ట్ ద సాలిడ్ రాక్ ఐ స్టాండ్. క్రీస్తు అనే బలమైన బండ మీద నేను నిలవబడి ఉన్నాను. ఆల్ అదర్ గ్రౌండ్ ఈజ్ సింకింగ్ శాండ్. ఇక మిగతా ప్రాంతమంతా, నేలంతా కూడా మునిగిపోయేటువంటి ఇసుక, లేక ముంచెత్తే ఇసుక. సో ఈ రోజున లక్షలాది మంది, కోట్లాది మంది క్రైస్తవ లోకంలో ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క సమయాన్ని ఏ మాత్రం వివేచన లేకుండా వృధా చేసుకుంటున్నారు. దేని కొరకు వృధా చేసుకుంటున్నారు? వ్యర్థమైనటువంటి సిద్ధాంతాలు, వెయిన్ ఫిలాసఫీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మనుషుల మట్టి బుర్రల్లో నుండి వచ్చి మనకు ఏ రకంగా కూడా సహాయము, మేలు చేయనటువంటి వ్యర్థమైన ఫిలాసఫీలతో కాలం గడుపుతున్నారు. వర్స్ట్ డిబేట్స్, ఎన్నో డిబేట్స్ ఆన్లైన్లో, సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. క్రిస్టియన్ డిబేటా, హిందూ డిబేటా, ముస్లిం డిబేటా, లేకపోతే ఇంకో డిబేటా, ఎన్నో డిబేట్లు వేల లక్షల సంఖ్యలో ఆన్లైన్లో ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్స్ట్ డిబేట్లు, అంటే ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనకరమైనటువంటి డిబేట్లు, వాటిల్లో వందల గంటలు వేస్ట్ చేసుకునేటువంటి సోకాల్డ్ క్రైస్తవులు ఉన్నారు. యూజ్లెస్ టెస్టిమనీస్. ఈ రోజున మనుషులకు కనబడాలంటే ఏదో ఒకటి ఉన్నది లేనిది కలిపి ప్రతి విధమైనటువంటి అబద్ధం, మోసం, ఉద్దేశంతో మరి టెస్టిమనీల వెనకాల టెస్టిమనీలు చెప్పేసి మనుషులను వ్యూస్ కోసము లేకపోతే ఫాలోయింగ్ కోసము మరి ఆకర్షించుకునేటువంటి వారు చాలామంది బయటపడ్డారు. దాంతోపాటు సిన్ఫుల్ ప్రోగ్రామ్స్, ఇక ఆహ్లాదకరమైన మనిషిని వినోదంలో ముంచెత్తేటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చర్చ్లో వారు స్టేజ్ అంతటిని సర్కస్గా మార్చి ఆ స్టేజ్ మీదకి ఏనుగులను, గుర్రాలను, చిరుతపులను తీసుకుని వచ్చి సంఘంలో దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి టైంలో సర్కస్ ప్రదర్శనలు, బఫూన్లతో హాస్య కథలు లేకపోతే అలాంటి విన్యాసాలు చేయించి ఆమేనని పంపించారు. ఎంత దుస్థితో ప్రస్తుతం ప్రపంచంలో మన కళ్ళ ముందు ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకున్నప్పుడు కూడా వివేచన లేకుండా, వాక్యం దగ్గరికి రాకుండా, ప్రభుతో సంబంధం లేకుండా నీవు ఉండాలనుకుంటే నీ ఇష్టం. కాకపోతే ఇసుక మీద కట్టుకుంటున్నావు, కూలిపోతావు. అండ్ ఆ పాటు చాలా గొప్పదని మాత్రం సేవకుడిగా నేను చెప్పక తప్పదు. సో యేసు ప్రభు దగ్గర మీకు ఎంత సమయం గడుపుతున్నారు? ఒక సగటు దినాన్న 24 గంటల్లో యేసు ప్రభు మీ ప్రాణాన్ని సృష్టించి, మీ ఆత్మను సృష్టించి, ఈ లోకంలో మీకు ఊపిరినిచ్చి, మీ కొరకు సిల్వలో రక్తం కార్చి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకంలో విజ్ఞాపన చేస్తూ ఒక గొప్ప స్థలాన్ని నివాసం కొరకు ఏర్పాటు చేసి త్వరలో మీకోసం రాబోయే ఆ వరుడి కోసం ఎంత సమయం గడుపుతున్నావు?
వ్యర్థమైన వాటితో ఎంత సమయం గడుపుతున్నావు? తప్పకుండా నీవు ఒక ఆలోచించేటువంటి వ్యక్తివైతే, బుద్ధి ఉంది అనుకునేటువంటి వ్యక్తివైతే ఈ యొక్క కంపారిజన్ నువ్వు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతిరోజు మనం ముందుకెళ్తూ ఉంటే ఇంకా మోసం, ఇంకా దగ, ఇంకా కుట్ర అండ్ ఇంకా సాతాను దొంగ దెబ్బ తీస్తూనే ఉంటాడు. సో యేసు దగ్గరికి రావడం, ఆయన దగ్గర నేర్చుకోవడం, ఆయన దగ్గర మనము సత్యాలను బట్టి నిటారుగా బండ మీద కట్టబడి విధేయత చూపించి ఒబీడియన్స్ ద్వారా మనము బ్లెస్ అవ్వడం ఎంత ముఖ్యం. ఇక ఫైనల్ పాయింట్లోకి వచ్చేస్తాను. గ్రేట్ టెస్ట్, గొప్ప పరీక్ష. ఇద్దరు గురించి చెప్పాడు మత్తయి 7:24 నుండి 27 వరకు. ఒకడేమో బుద్ధిమంతుడు, ఒకడేమో బుద్ధి లేడు. ఇద్దరికీ దేవుడి వాక్యం వినే అవకాశం లభించింది. ఇద్దరు విన్నారు, కానీ ఇద్దరు 2 తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలు అనేవి బైబిల్ గ్రంథంలో మీరు చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడుతుంటాడు, తీర్మానం చేసే అవకాశం ఇస్తాడు. ఒకడు మంచిగా, ఒకడు చెడ్డగా, ఒకడు దేవుడి కొరకు, ఒకడికి దేవుడికి వ్యతిరేకంగా, ఒకడేమో తన క్షేమం కొరకు, ఒకడేమో తన క్షేమం కొరకు తీర్మానాలు చేస్తూనే ఉంటారు. ఓల్డ్ టెస్టమెంట్లో ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో కూడా 15 నుండి 20 వరకు మీరు చదువుకోండి. నేను జస్ట్ ఒక 2 వచనాలు మీకు వినిపిస్తాను. చూడుము, దేవుడు అంటున్నాడు, చూడుము నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అట్లు చేస్తే నీకు దేవుడి యొక్క ఆశీర్వాదం, అట్లు చేయకపోతే నిన్ను దేవుడు అప్పగించేస్తాడు అండ్ నీకు భయంకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటావు అని ప్రభు చెప్పాడు. సో అగైన్ అండ్ అగైన్ అలాంటివి ఆయన చెప్తూనే ఉంటాడు వాక్యంలో. అండ్ ఇక్కడ మత్తయి 7వ అధ్యాయం ఆ ప్రసంగాన్ని ముగిస్తున్నప్పుడు మరలా ప్రభు చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటి? నేను చెప్పిన మాటలు విని వాటి ప్రకారము చేయువాడు వాడు మేలు పొందుతాడు, చెయ్యనివాడు వాడు కీడుకి లేక నాశనానికి అప్పగించబడతాడు. యాకోబు 1:22లో బైబిల్ ఏం చెప్తోంది? మీరు వాక్యము వినువారు మాత్రమునై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. దేవుడి వాక్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆ వాక్య ప్రకారం ప్రవర్తించడానికి, ఆ వాక్య ప్రకారం జీవించడానికి, ఆ వాక్య ప్రకారమే దేవుణ్ణి మహిమపరచడానికి, ఆ వాక్య ప్రకారమే ఇతరులకు మేలు చేయడానికి, ఆ వాక్య ప్రకారమే శోధనలను జయించడానికి, ఆ వాక్య ప్రకారమే ఆత్మీయంగా ఫలించడానికి, ఆ వాక్య ప్రకారమే ఈ లోకంలో ఆయన సాక్షిగా ఆయన సేవను కొనసాగించడానికి. ఆ వాక్యమే లేకపోతే ఇవేవి ఉండవు. సో ఆ వాక్యానికి నీవు ఎలా లోబడుతున్నావు అనేది చాలా ముఖ్యం. థియోలాజికల్గా ఆలోచిస్తే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది థియోలాజికల్ ఎగ్జామినేషన్స్ రాస్తారు. అంటే వేదాంత పాఠశాలల్లో వేదాంత పండితులుగా మారడానికి వేదాంత పరీక్షల్లో పాస్ అవుతారు. కానీ ఒక సత్యం చెప్తాను మీకు, వేదాంత పరీక్షలో పాస్ అవుతున్నారు కానీ వేదాంతంలో పాస్ అవ్వట్లేదు. అంటే ఏదైతే బిబ్లికల్ టీచింగ్, బిబ్లికల్ ట్రూత్ వారికి నేర్పించబడిందో అది వారి లైఫ్ని ఎఫెక్ట్ చేయట్లేదు. వారి మైండ్లో ఒక మెటీరియల్గా వచ్చి వారికి ఒక డిగ్రీని తెచ్చిపెడుతుందే కానీ వారి లైఫ్ని ఎఫెక్ట్ చేసి వారిని ట్రాన్స్ఫార్మ్డ్ డిసైపుల్స్గా, ట్రూ క్రిస్టియన్స్గా మార్చట్లేదు. ఇది ఒక సత్యం. సో ఒక భక్తుడు అంటాడు, నాలెడ్జ్ మస్ట్ బికమ్ యాక్షన్. జ్ఞానం అనేది అది క్రియగా మారాలి. థియరీ మస్ట్ బికమ్ ప్రాక్టీస్. ఏదైతే థియరీగా నీకు పాఠంగా నేర్పించబడిందో అది ఆచరణ రూపంలోనికి రావాలి. అండ్ థియాలజీ మస్ట్ బికమ్ లైఫ్. వేదాంత శాస్త్రం జీవితం అవ్వాలి. యేసు నోట నుండి వచ్చిన లేక దేవుడి నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట మనకు జీవనాధారం అవ్వాలి. లేకపోతే డాక్టర్ దగ్గరికి ఆరోగ్య పరీక్షల కొరకు వెళ్తావు, వైద్యం కోసం వెళ్తావు, డాక్టర్ చెప్పిందంతా వింటావు, వెనక్కి వచ్చేసి దాన్ని బుట్టలో పారేస్తావు, ఏమీ చెయ్యవు, ఆరోగ్యం రాదు. ఒక నిపుణుడి దగ్గరికి వెళ్తావు, సలహా తీసుకుంటావు, అంతా తెలుసుకుంటావు, కానీ వచ్చి దాన్ని అమల్లో పెట్టవు. కనుక నీవు నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తికి డబ్బిచ్చి సలహా తెచ్చుకున్నా కూడా నీకు నష్టమే, సర్వనాశనమే. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, బండ మీద ఇల్లు కట్టేవాడు ఎలా కట్టాడో కూడా ప్రభు చెప్తాడు. వాడు లోతుగా తవ్వాడంట. లూకా 6:48లో చూస్తే లోతుగా తవ్వి మంచి ఫౌండేషన్ వేసుకొని బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు. అంటే జాగ్రత్తగా ప్రభు మాటలు విన్నాడు, విన్న తర్వాత మనస్కరించాడు, మనస్కరించిన తర్వాత ఆయనకి లోబడ్డాడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు. అండ్ చాలా ప్రయాసంతో
అంత లోతుగా తవ్వుకొని బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు. అండ్ వరదలు వచ్చినప్పుడు, వానలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చి గాలి కొట్టినప్పుడు అతడి యొక్క ఇల్లు పడలేదని ప్రభు చెప్పాడు. నాకు జ్ఞాపకం ఉంది, 2011లో కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితము నేను షికాగోకి వెళ్ళాను. అమెరికాలో వాక్య పరిచయం చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు నన్ను ఒక సహోదరుడు షికాగోకి తీసుకెళ్ళాడు. సో షికాగోలో కూడా ఒక సహవాసంలో వాక్యం చెప్పిన తర్వాత మాకు నెక్స్ట్ డే కొంత ఖాళీ సమయం ఉంటే షికాగోలో ఉన్నటువంటి సియర్స్ టవర్స్కి నన్ను తీసుకెళ్ళాడు. చాలా మంచిది, ఇలాంటిది అరుదైన అనుభవం, తప్పకుండా మీరు చూడాలని బలవంతంగా తీసుకెళ్ళాడు. అప్పుడు దాన్ని సియర్స్ టవర్స్ అని పిలిచేవారు, ఇప్పుడు దాన్ని విల్లిస్ టవర్స్ అని పిలుస్తారు, ఎందుకంటే వేరే మేనేజ్మెంట్ వారు దాన్ని కొనేసుకున్నారు. ఈ సియర్స్ టవర్స్ ప్రపంచంలో ఒకానొక స్కై స్క్రేపర్, అంటే చాలా ఉన్నతమైన పెద్ద కట్టడం అన్నమాట. 110 అంతస్తులు, 110 ఫ్లోర్స్ ఉండేటువంటిది, షికాగోకే ఐకాన్గా గుర్తింపబడినటువంటిది. 1451 అడుగుల ఎత్తు, 110 అంతస్తుల ఆ యొక్క భవనం మీదకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నుండి షికాగో అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అని చెప్పకుండా ఉండలేను. దాంట్లో ఇంకొక విశేషం ఉంది. 103వ ఫ్లోర్లో, 103rd ఫ్లోర్లో మరి అక్కడ స్కై డెక్ అంటారు, అంటే ఆ బిల్డింగ్కి గాజుతో తయారు చేసినటువంటి బాక్సులు బయటకు వస్తాయి, దాన్ని గ్లాస్ ఫ్లోర్ కూడా అంటారు. అది ఆ నేల అంటే గాజుతో చేయబడింది కనుక దాని మీదకి వచ్చి మనం నిలబడితే గాల్లో నిలబడి కిందికి షికాగోని చూస్తున్నట్టు అనిపిస్తుంది. 103వ అంతస్తులో ఆ గాజు సీలింగ్ మీద లేకపోతే ఫ్లోరింగ్ మీద నిలబడి కిందికి చూస్తే అప్పుడు నాకు అనిపించింది, ఇంత పెద్ద బిల్డింగ్ ఇన్ని రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలను ఎలా తట్టుకుంది. 1970లోనే ఎప్పుడో కట్టారంటే 50 ఏళ్ల క్రితం కట్టారు. ఇంత గట్టిగా ఎలా ఉంది అంటే అక్కడ జరిగినటువంటి విశేషం ఏంటో తెలుసుకున్నాను. అది పైకి 1451 ఫీట్ ఉంది, కానీ లోపల కిందికి ఫౌండేషన్ 100 ఫీట్ వేశారు. 100 అడుగుల లోపలికి కింది దాకా గట్టిగా అక్కడ బండ తగిలే వరకు ఫౌండేషన్ వేసి దాన్ని దట్టమైనటువంటి కొన్ని వేల టన్నుల మరి సిమెంట్తో కాంక్రీట్ వేసి గట్టిగా దాన్ని ఫౌండేషన్లో బిగించి, అంత మాత్రమే కాకుండా ఇంకొక 200 సర్కులర్ కేసాన్స్ అంటారు, అంటే ఇంజనీరింగ్ పరిభాషలో మరి బలమైనటువంటి సిమెంట్ ఫిల్డ్ సిలిండర్స్ అన్నమాట. ఇంకా ఈ ఫౌండేషన్ అటు ఇటు కూడా కదలకుండా పట్టునివ్వడానికి వాటిని కూడా వేశారు. సో ఈ రకంగా ఒక పెద్ద కట్టడాన్ని వారు కట్టిపెట్టినప్పుడు దాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, ఫౌండేషన్ ఎంత ముఖ్యం. పైన స్ట్రక్చర్ స్టెబిలిటీతో ఉండాలంటే ఫౌండేషన్ చాలా ముఖ్యం. ఒక బైబిల్ న్యూ టెస్టమెంట్ స్కాలర్ డాన్ కార్సన్ అందుకే దీని గురించి తన పుస్తకంలో ఇలా రాశాడు. ఆయన్నే కోట్ చేస్తున్నాను. ఏ మనిషి అయితే యేసు ప్రభు యొక్క మాటలు విన్న తర్వాత ఆ యొక్క మాటలను గైకొనడో అతని యొక్క ఆచరణ ఎట్లా ఉంటుందంటే కదిలిపోయేటువంటి పునాది మీద తన ఇంటిని కట్టుకునేటువంటి బుద్ధిహీనుని వంటి వాడిగా ఉంటాడు. యేసు ఆయన మాటలు విని వాటి ప్రకారం ప్రవర్తించేటువంటి వ్యక్తిని బండ మీద ఇంటిని కట్టుకున్నటువంటి బుద్ధిమంతునితో పోల్చాడు. ఇద్దరి ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఒకటే, ఒకడు విధేయత చూపాడు, ఒకడు అవిధేయత చూపాడు. మన ఆత్మను ఛేదించేటువంటి యేసు మాటలను మనం విన్న తర్వాత మనము వాటికి లోబడితే, గైకొంటే, అప్పుడు మన యొక్క జీవిత ప్రమాణాలు ఆయన యొక్క ప్రమాణాలకు ఎదుగుతాయి. మన యొక్క నైతిక విలువలు ఆయన యొక్క నైతిక విలువలకు ఎదుగుతాయి. అండ్ ఆయన గొప్ప ప్రసంగంలో ప్రార్థన అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి అని నేర్పించాడు. వాటిని మనం గైకొన్నప్పుడే ప్రార్థనాపరులంగా భక్తిపరులంగా మారగలుగుతాం. కానీ బుద్ధిహీనుడు తన యొక్క ఆలోచనలో కూడా శూన్యత కలిగిన వాడు కనుక కదిలి కూలిపోయేటువంటి ఇసుక మీద దాన్ని కట్టుకున్నాడు. అంటే వాడు ప్రభు నేర్పినటువంటి గొప్ప పాఠముల ద్వారా ప్రభావితం అవ్వలేదు. వాడు తన ఇష్టానుసారంగానే పైకి బాగా కనపడేటువంటి ఒక ఇంటిని కట్టుకున్నాడు. అండ్ ఇది ప్రస్తుతం చాలా సంఘాల్లో మనకు కనబడేటువంటి ఒక లక్షణం. పైకి స్టైల్ అయితే ఉంటుంది, లోపల సబ్స్టెన్స్ ఉండదు, పదార్థం ఉండదు, వేషం అయితే ఉంటుంది. సో ఆ భక్తుడు అంటాడు, కంటిన్యూ చేస్తున్నాను కొటేషన్ని, ఆయన అంటాడు, ఓ యేసు మాటలు మన ఇవాంజలికల్ హృదయములను, అంటే క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి వారి హృదయములను ఛేదించగలిగితే మనము మన చుట్టూ ఉన్నటువంటి సాంప్రదాయాలు రక్షిస్తాయి అనుకుంటున్నాం, లేకపోతే మన క్రైస్తవ ఆచారాలు రక్షిస్తాయి అనుకుంటున్నాం, లేకపోతే మనకున్న సంఘ అనుభవం రక్షిస్తుంది అనుకుంటున్నాం, లేక క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కనుక రక్షించబడతాం అనుకుంటున్నాం. కానీ ఇవేవి కాదు. యేసుక్రీస్తుతో మనకున్న వ్యక్తిగత అనుబంధం
సంబంధమే మనల్ని రక్షిస్తుంది, మనల్ని రూపాంతరపరుస్తుంది, ఆయన రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. సో ఆయన అంటాడు, కనుక పై వ్యక్తులుగా ఉండకండి, లోతుగా దేవుడి మాటలు మిమ్మల్ని ప్రభావితం చేసేవారిగా ఉండండి. అండ్ ఇది చివరి తీర్పు గురించి ఆయన మాట్లాడాడు. ఒకడేమో రక్షించబడతాడు, ఒకడేమో నాశనానికి అప్పగించబడతాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్ని మనస్కరించినప్పుడు జాగరూకులై సరైనటువంటి తీర్మానంతో లోబడండి అని అంటాడు. అండ్ ముగింపులో ఇంకో మాట కూడా అంటాడు, నీకు యేసుక్రీస్తు ప్రభు తెలుసా, లేకపోతే యేసుకు సంబంధించినటువంటి వొకాబులరీ మాత్రమే తెలుసా, అంటే ఆ యొక్క వాడేటువంటి భాష మాత్రమే తెలుసా, విమోచకుడితో సంబంధం ఉందా? అండ్ యేసు ప్రభు నిన్ను తన యొక్క శిష్యరికంలో పెట్టాడా? నీ జీవితంలో ఆత్మఫలం కనబడుతోందా? రాజ్య సంబంధుల యొక్క గుణలక్షణం కనబడుతోందా? యేసు నీకు నిజంగా సజీవుడేనా? యేసును నువ్వు ప్రేమిస్తున్నావా? ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. లేకపోతే ఈ జీవితము లిప్ సర్వీసు అండ్ కేవలము లైఫ్లో స్టైల్కి మాత్రమే పనికొస్తాయి, నీకు నిలబడేవిగా ఉండవు. సో ప్రభు చెప్పాడు కదా, ఆ యొక్క వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, గాలి కొట్టినప్పుడు దాని మీద బలంగా కొడుతుంది. సో గట్టి దెబ్బ తగిలినప్పుడు అది పడిపోతుంది. బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టుకున్న ఇల్లు పడిపోతుంది, దాని పాటు గొప్పది అని కూడా అంటాడు. ఈ బండ మీద కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని ఇంటి గురించి అంత బలంగా ప్రభు చెప్పలేదు, కానీ ఈ యొక్క బుద్ధిహీనుని ఇంటికి జరిగే పాటు గురించి మాత్రం చాలా బలంగా చెప్పాడు. అంటే ఆయన ఫోకస్ మెయిన్గా మాట వినకపోతే, దేవుడికి లోబడకపోతే, ఆజ్ఞను అతిక్రమిస్తే వాడు ఒక బుద్ధిహీనుడు అండ్ వాడి బ్రతుకు భ్రష్టం అయిపోతుంది, వాడు సర్వనాశనానికి అప్పగించబడతాడు అనే హెచ్చరికతో ఆయన ముగిస్తున్నాడు. సో నా పాడ్కాస్ట్ని ముగించడానికి నేను కూడా మిమ్మల్ని ఒక 2 ప్రశ్నలు వేస్తాను. మీ జీవితం, మీ సాక్ష్యం నిజంగా యేసుక్రీస్తులో మీరు కలిగి ఉన్నారా? క్రీస్తు అనే బండ మీద ఆయన వాక్యాన్ని గైకొని మీరు కట్టబడుతున్నారా? మీ ఇల్లు అంటే మీ జీవితం కట్టబడుతోందా? లేకపోతే మీరు బుద్ధిహీనుల్లాగా ఇతరుల్లాగానే దేవుడి వాక్యం వింటున్నారు, వారాలు, మాసాలు, సంవత్సరాలు, అనేక సంవత్సరాలు విన్నారు, ఎన్నో బైబిళ్ళు మార్చారు, ఎన్నో బోధలు విన్నారు, కానీ మీ బ్రతుకులో ఆయన మాటకు అవకాశం లేదు, ఎందుకంటే అది మిమ్మల్ని నడిపించే అధికారముగా లేదు. అలా అయితే బుద్ధిహీనంగా ఉండి మిమ్మల్ని మీరు సర్వనాశనానికి అప్పగించుకునే మార్గంలో ఉన్నారని ప్రభువే చెప్పాడు. సో బుద్ధిహీనులకు ఏముంటున్నాయి అనేవి మీరు ఒకవేళ చూస్తే బైబిల్లో చాలా ఉన్నాయి. మరొకసారి ఎప్పుడైనా చూద్దాం. జస్ట్ ఒక 3-4 మీకు ప్రస్తావించి జస్ట్ అలా చెప్పి నేను ముగింపులోనికి వచ్చేస్తాను. బుద్ధిహీనులు అసలు దేవుడు లేడు అనుకుంటారు. 2 రకాల బుద్ధిహీనులు ఉంటారు. నిజంగానే నాస్తికులు, దేవుడు లేడు, దేవుడిని నమ్మరు. మిగతా వారు చర్చికి వస్తారు, బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థనల్లో పాల్గొంటారు, అన్నీ చేస్తుంటారు, చివరి కానుకలు కూడా వేస్తుంటారు. కానీ వీరు ప్రాక్టికల్ ఏథిస్టులు, అంటే వీరు ఆచరణలో బుద్ధిహీనులు అన్నమాట. వీరు ఆచరణలో నాస్తికులు, అంటే వీరికి దేవుడు లేనట్టు బ్రతుకుతారు. దేవుడు ఉంటే ఆయన అధికారానికి లోబడాలి, ఆయన అధికారానికి వాక్యానికి లోబడట్లేదు అంటే వీరి దృష్టిలో దేవుడు లేడు, నాకు పైన ఇంకొక అధికారి లేడు, లెక్క చెప్పాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టు బతికేస్తారు. కనుక వీరు నాశనానికి పోతారు. రెండవది తొందరపాటు, అంటే ప్రతిదీ కూడా తొందరగా అయిపోవాలి. దేవుడు పెట్టిన విధానంలో అవ్వకూడదు, దేవుడు చెప్పినటువంటి మార్గంలో అవ్వకూడదు, అంతా తొందరపడిపోవాలి. అది సాతాను లక్షణం, సాతాను యొక్క తత్వం. యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఒకసారి నాకు నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యములు వాటి మహిమ నీకు ఇచ్చేస్తానన్నాడు. కానీ ప్రభు అన్నాడు, ఒకసారి సింపుల్గా ఈజీగా మరి నీకు నమస్కారం చేసి ఇవన్నీ సంపాదించడానికి దేవుడు నన్ను పంపలేదు. సిలువ మార్గంలో పోతాను, శ్రమ అనుభవిస్తాను, చంపబడతాను, సమాధి చేయబడతాను, 3వ రోజున తిరిగి లేస్తాను, అప్పుడు నిన్ను చితక్కొడతానన్నాడు. సో దేవుడి మార్గంలోనే ప్రభు దాన్ని సాధించాడు. అదే మన లైఫ్. అందుకనే ప్రాస్పెరిటీ గాస్పుల్ లేకపోతే ఈ యొక్క బ్లెస్సింగ్ గాస్పుల్, ఇప్పుడున్న ఈ యొక్క వేస్ట్ టీచింగ్లు, ప్రీచింగ్లు అనుసరిస్తే తప్పకుండా ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులను పోలే ఉంటారు. అండ్ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మూడవది సోమరితనం. టైం తీసుకోరు దేవుడి కోసం, టైం తీసుకోరు ప్రార్థన కోసం, టైం తీసుకోరు బైబిల్ స్టడీ కోసం, టైం తీసుకోరు మెడిటేషన్ కోసం, టైం తీసుకోరు మంచి భక్తులను అడిగి ప్రశ్నలకు, సందేహాలకు జవాబులను వెతుక్కోవడానికి. టైం తీసుకుంటారు వ్యర్థమైనటువంటి పోకిరి చేష్టలను ఫాలో అవ్వడానికి, లైకులు పెట్టడానికి. సో బుద్ధిహీనులకు ఉండేటువంటి లక్షణం అది. సోమరులుగా, ఆత్మీయ సోమరులుగా ఉంటారు. 4వది ఏంటంటే వారి బుద్ధిహీనత వారిని చాలా కఠినంగా మార్చేస్తుంది అండ్ మొద్దుబారిపోయేటట్టు చేస్తుంది, మొండికేసేటట్టు చేస్తుంది. ఎవరి మాట మేము వినం, మా ఇష్టం, మా జీవితం, మా సమస్తం అనుకున్నట్టు పోతారు అండ్ నాశనం అవుతారు.
అండ్ ఈ బుద్ధిహీనులకున్న మరొక లక్షణం సామెత 10:23 ఉంటుంది. మొదటి భాగం చదువుతాను. చెడు పనులు చేయుటకు బుద్ధిహీనునికి ఆటగానున్నది. చెడు పనులు చేయడానికి బుద్ధిహీనునికి ఆటగా ఉంది. యాక్చువల్గా అంటే ఒక స్పోర్ట్ అనమాట. టు కమిట్ సిన్ ఈజ్ లైక్ ఎ స్పోర్ట్ ఆర్ టు పార్టిసిపేట్ ఇన్ ఎ స్పోర్ట్ టు అ ఫూలిష్ సిన్ఫుల్ పర్సన్. సో వాడికి ఆటలాట అనమాట. వాడు ఏదైనా తప్పు చేస్తాడు, ఏదైనా నేరం చేస్తాడు, ఏదైనా పాపం చేస్తాడు. వాడు తాగొచ్చు, వాడు సిగరెట్ తాగొచ్చు, వాడు మాదక ద్రవ్యాలు తీసుకోవచ్చు, వాడు ఎవరినైనా కొట్టచ్చు, అబద్ధం ఆడొచ్చు, దొంగతనం చేయొచ్చు, లేకపోతే సెక్స్లో పాల్గొనొచ్చు. అదొక ఆట విడుపుగా ఉంటుంది. వాడికి ఒక స్పోర్ట్ అనమాట అది. సో అలాంటి బుద్ధిహీనులు ఎన్ని సంఘాలకు వచ్చి ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సభల్లో ఎన్ని వాక్యాలు విన్నా కూడా వారు ఆటలాడుతూ ఉంటారు కనుక ఒక రోజున గొప్ప పాటుకు గురవుతారు, సర్వనాశనం అయిపోతారు. ఈసప్ కథల్లో ఒక కథ చెప్తారు. జూపిటర్ అనేటువంటి దేవత మరి లాటరీ సిస్టంలో బెస్ట్ ప్రైజ్ని ప్రకటించాడు. అది జ్ఞానం, విజ్డమ్ అనే బెస్ట్ ప్రైజ్. అది ఆ లాటరీ తగిలినప్పుడు ఆయన యొక్క కుమార్తె మినర్వా పేరు మీద వచ్చింది. సో ఆయన విజ్డమ్ని మినర్వాకి ఇచ్చేసాడు. అది మిగతా వారందరికీ పార్టిసిపెంట్లకి నచ్చలేదు. ఇక్కడ ఏదో మోసం జరిగింది. ఈ యొక్క లాటరీ వేసినప్పుడు ఆ వీల్ ఏదైతే చక్రం ఏదైతే తిరుగుతుందో దాన్ని రిగ్ చేశారు, ఆమెకే వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నారు, అందుకే మనకు రాలేదు అని అందరూ గుసగుసలు మొదలుపెట్టగానే జూపిటర్ వెంటనే ఓకే నో ప్రాబ్లం, నేను మీకు కూడా ఒక బెస్ట్ ప్రైజ్ ఇస్తానని ఫాలీని ఇచ్చాడు. ఫాలీ అంటే మూర్ఖతని ఇచ్చాడు. సో వాళ్ళందరూ మాకు కూడా బెస్ట్ ప్రైజ్ని ఇచ్చాడు, మాకు ప్రైజ్ లేకుండా పంపట్లేదని చెప్పేసి సంతోషించారు. కానీ వారికి మూర్ఖతనిచ్చాడు. సో ఇక అప్పటి నుండి ప్రపంచంలో ఈ యొక్క మిథాలజీ ప్రకారం వారు ఏం చెప్తారంటే, ఇక అప్పటి నుండి ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద మూర్ఖులు అనుకుంటారంట మేము అతి పెద్ద జ్ఞానులము అని. అండ్ ఈ బుద్ధిహీనుడు కూడా నాకు బుద్ధి ఉంది, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. అండ్ వరదొచ్చి వానొచ్చి గాలి దెబ్బ కొట్టినప్పుడు దాని పాటు గొప్పదని తెలుస్తుంది, తెలిసేసరికి ఆలస్యం అయిపోతుంది. సో బుద్ధిహీనత. దేవుడి వైపు మనము అంటుకట్టబడి ఆయన ఆజ్ఞకు లోబడి బ్రతికితే బుద్ధిమంతులం, అవి లేకపోతే బుద్ధిహీనులం. అంతే బిబ్లికల్గా మనం చూస్తే మనకున్న లక్షణం అదే. సో ఆ మత్తయి 7లోనే మీరు తీసుకుంటే బుద్ధి కలిగినటువంటి వారు ఏం చేస్తారు అంటే వారు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు, విశాల మార్గంలో ఉండరు, ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు. అండ్ బుద్ధిగల వారు ఏం చేస్తారంటే అబద్ధ ప్రవక్తల బారిన పడి బలైపోకుండా జాగ్రత్తగా ఉంటారు. బుద్ధిగల వారు ఏం చేస్తారంటే యేసును ప్రభు అని ఒప్పుకుంటారు. ప్రభువా అని పిలవడమే కాదు, ప్రభు అని నిజంగా ఒప్పుకొని ఆయన ప్రభుత్వానికి లోబడతారు అండ్ దేవుని చిత్తాన్ని చేస్తారు. అండ్ ఆ బుద్ధిగల వారు ఏం చేస్తారంటే యేసు మాటలన్నింటినీ చాలా జాగ్రత్తగా శిరస వహించి గైకొని బండ మీద తమ ఇంటిని కట్టుకుంటారు, నిలబడతారు, నిత్య జీవానికి వారసులవుతారు అండ్ అనేకులను దీవిస్తారు. మరి ఇప్పుడు ప్రశ్న, అలాంటి వారు దేవుడి రాజ్యంలోనికి ప్రవేశిస్తారని ప్రభు చెప్పాడు. మరి నీవు దేవుడి రాజ్యంలోనికి ప్రవేశిస్తావా? బుద్ధిహీనుడిగా ఇసుక మీద ఇల్లు కట్టుకునే వ్యక్తిగా అయితే ప్రవేశించవు. అంటే ఇక నాకు హోపే లేదా, నాకు నిరీక్షణ లేదా అంటే ఉంది. యేసు ప్రభు యొక్క రక్షణకు నిన్ను నీవు అప్పగించుకుంటే ఆయన నీ పాపం క్షమించి నీ ఆత్మను రక్షించి నిన్ను నూతన సృష్టిగా చేసి నవీన స్వభావంతో తన ఆత్మ ద్వారా నీకు సహాయం చేసినప్పుడు ఆయన మాటలు వింటూ ఆయనతో సమయం గడుపుతూ ఆయనకి సమర్పించుకొని ఆజ్ఞను నీవు విధేయతతో గణపరిచి నీవు కూడా బండ మీద కట్టబడితే తప్పకుండా ప్రవేశం నీకుంది. కనుక నీకు కూడా ఇంకా నిరీక్షణ ఉంది, నీకు కూడా ఇంకా సహాయం ప్రభు దగ్గర లభిస్తుంది. ఆయనను ఆశ్రయించు, ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞల ప్రకారం ఆశీర్వదించబడు. అలాంటి కృప దేవుడు ఈ పాడ్కాస్ట్ని వీక్షించి అండ్ వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. అండ్ దీన్ని మీరు ఇతరులకు కూడా షేర్ చేసి వారి నిత్య రక్షణ, వారి యొక్క ప్రస్తుత క్షేమం కోసం ఉపయోగపడే సేవకులుగా కూడా ఉండొచ్చు. అలాంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. మరొక ఎపిసోడ్లో వాక్యానుసారంగా మాట్లాడితే బిబ్లికలీ స్పీకింగ్ అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులము అని అనుకుంటే సరిపోదు, క్రైస్తవులముగా ఆలోచించాలి. ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు థింక్ దట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్, బట్ బిగిన్ టు థింక్ లైక్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడిలాగా, ఒక క్రైస్తవులాగా ఆలోచించు. అండ్ క్రీస్తు మాటలను నీవు గ్రహించి విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, ధ్యానించినప్పుడు, జీవించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. సో వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. ఇంకో నలుగురిని వాక్యానుసారంగానే వారి జీవితాన్ని బుద్ధిమంతుల్ని పోలి ఆ బండ మీద కట్టుకోవడానికి పురికొల్పుదాం. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.